ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు జీవితాశయం ఏంటిదో ఎరికేనా? అగో కన్న కొడుకు లోకేశం సార్ను ముఖ్యమంత్రి సీట్లా కూసోబెట్టి 4 రాళ్ళు ఎనికేసుకుందామని గిట్లా ఆశయం పెట్టుకోవచ్చు. ఇంకేముంటుందంటారా? స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారే చెప్తుండు. నారాబారి మాటలని మీరు కూడా మంచిగా నుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు ఇక సురువు చేయండి మీ సుప్రభాతము. శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకి ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. జీవితాశయం చెప్తామని నీళ్ల ముచ్చట చెప్తుండు ఏందే బాలన్న అంటారా? ఇప్పుడు మొత్తం ముచ్చట ఈ నుండి మీకే తెలుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అయ్యా సీఎం సారు, మరి శ్రీకాకుళం నుంచి అనంతపురంకు ఎట్లా వస్తాయో ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురంకు నీళ్లు తెచ్చుడేమో గానీ మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు దగ్గర పడుతున్నది. ఇప్పటికి మీరు ఎలగబెట్టింది ఏమున్నది? ఏపీలో ఎలుము చేసింది ఏమున్నది? ఎన్నికల ముంగట ఏమని చెప్పిండ్రు? ఏలుబడిలకు వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామంటిరి. ఇప్పటికీ అమలు చేయకుండా చెప్పిన పనులేమో చేస్తలేరు, చెప్పని పనులు ముంగట చేసుకొని పొద్దు గడప పడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.